హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ ఫర్ చందు, ది క్రియాంటెక్ 0508. ఈరోజు మీరు తమిళ చూస్తారు కదా, మనకైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ పోస్ట్ లేక దరఖాస్తు గడువు పొడిగింపు, అదేవిధంగా ఎగ్జామ్ షెడ్యూల్ కూడా వచ్చేసింది. సో దీనికి సంబంధించి నేను ఫుల్ క్లారిటీగా డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైతే ఈ యొక్క ఆర్ఆర్బి ఎన్టీపీసీకి అప్లికేషన్ చేసిన వాళ్ళు లేదా ఇంకా చేసుకొని వాళ్ళు ఉంటే మంచి ఆపర్చునిటీ, మరొక కొంచెం ఛాన్స్ అవుతుంది. సో అవన్నీ కూడా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. ఇంకెవరైనా అప్లికేషన్ చేసుకోకపోతే చేసుకోండి, చేసిన వాళ్ళకు షెడ్యూల్ ఒకసారి చూసుకోండి, అవసరం పడుతుంది. సో దానికంటే ముందు నా స్మాల్ రిక్వెస్ట్, కొత్త వ్యూవర్స్ ఎవరైనా నా వీడియోస్ కానీ నా ఛానల్ కానీ చూసిన వాళ్ళైతే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. ఇన్ కేస్ నా ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే నా ఛానల్ పక్కన జాయిన్ బటన్ ఉంటుంది బ్లూ కలర్లో, నా ఛానల్లో కూడా మీరు జాయిన్ అయ్యి కూడా నాకు సపోర్ట్ చేయొచ్చు, ఓకేనా? సో తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదాం, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూస్తే మనకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ ఎన్టీపీసీ పోస్టుల దరఖాస్తు గడువు అయితే పొడిగించారు. దానికి సంబంధించి చివరి తెలుపుదాం. చూసుకుంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు ఆర్ఆర్బీస్ నిర్వహించేటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సంబంధించి అభ్యర్థులకైతే ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన అయితే వెలువడింది. దానికి సంబంధించి ఏంటిదంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ ఎన్టీపీసీ, నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ ఎన్టీపీసీ అనమాట. ఆర్ఆర్బి ఎన్టీపీసీ సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ పోస్టుల భర్తీకి అయితే ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసింది. మనకు సిఎన్ నెంబర్ 06/2025 ఇది నోటిఫికేషన్ నెంబర్ అనమాట. సంబంధించి దరఖాస్తు సంబంధించినటువంటి గడువు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. కాకపోతే మరొకసారి అయితే దీన్ని పొడిగించడం అయితే జరిగింది. ఆ డేట్స్ ఏంటి ఏమన్నా ఇప్పుడు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూడండి మిస్ కాకుండా. సో చూసుకుంటే మనకి ఇక్కడ సవరించిన ముఖ్యమైన తేదీలు ఏమున్నాయంటే ఇక్కడ చూసుకోవచ్చు. మనకైతే ఫస్ట్ వివరాలకు వెళ్తే మనకు ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ ప్లస్ ఇక్కడ ఫస్ట్ వివరాలు, తర్వాత పాత తేదీలు ఉన్నాయి ఎగ్జిస్టింగ్ అనమాట. సవరించిన తేదీలు టు బి రీడాజ్ అనమాట. మీరు చూసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ స్టార్టింగ్ ఎంత ఉండే, పాత తేదీ అయితే మనకు 20/11/2025 రాత్రి 23:59 వరకు అయితే పాత తేదీ ఉండే. కొత్త తేదీ వచ్చేసి మనకు 27/11/2025 23:59 నైట్ వరకు అయితే మనకు మళ్ళీ టైం ఇవ్వడం జరిగింది. చూసుకోండి. దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ, పాత తేదీ మనకి ఎప్పుడు ఉండే అంటే 22/11/2025 వరకు అయితే మనకు పాత తేదీ ఉండే, అప్పుడు దరఖాస్తు ఫీజు చెల్లించడానికి. కొత్త తేదీ చూసుకుంటే మనకు 29/11/2025. సో మనకైతే 29/11/2025 వరకు అయితే దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ అనమాట. అది కూడా గుర్తుపెట్టుకోండి. దరఖాస్తుల్లో మార్పులు చేసుకోవడానికి తేదీలు, మనకు దరఖాస్తు కూడా ఏమైనా సబ్మిట్ చేసిన తర్వాత మన మిస్టేక్స్ ఉంటే చేంజెస్ చేసుకోవడానికి పాత తేదీలు మనకి ఎప్పుడు ఉన్నాయంటే 23/11/2025 నుంచి 2/12/2025 వరకు మనకు అప్పుడు దీని ఒక ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది పాత తేదీ ప్రకారం. కొత్త తేదీలు చూసుకుంటే మనకు 30/11/2025 నుంచి 9/12/2025 వరకు అయితే మనకు ఈ ఎడిట్ ఆప్షన్ అనేది కొత్త తేదీలు మళ్ళీ ఇవ్వడం అయితే జరిగింది, గుర్తుపెట్టుకోండి. పాత తేదీ ప్రకారం చూసుకుంటే మనకు స్కైప్ రిజిస్ట్రేషన్ తేదీలు, మనకు అప్పుడు రిజిస్ట్రేషన్ తేదీలు ఎప్పుడు ఉన్నాయంటే 3/12/2025 నుంచి మనకు 7/12/2025 వరకు అయితే మనకు 25 వరకు అయితే మనకు పాత తేదీలు ఉండేది, స్కైప్ రిజిస్ట్రేషన్ ఉండే అనమాట. ఇప్పుడు కొత్తగా దాన్ని సవరించిన తేదీలు ఏమున్నాయంటే 10/12/2025 నుంచి 14/12/2025 వరకు అయితే మనకు కొత్త తేదీలను అయితే ఇవ్వడం జరిగింది. ఇది మనకు కొత్త షెడ్యూల్ అనమాట. పాత షెడ్యూల్ ప్లస్ కొత్త షెడ్యూల్ రెండు మీకు స్క్రీన్ మీద కనబడుతున్నాయి, చూసుకోవచ్చు. అదేవిధంగా మనకు ముఖ్య గమనిక చూసుకుంటే మనకి ఇక్కడ దరఖాస్తుల మార్పులు, ఏమేమి మార్పులు ఉన్నాయి దరఖాస్తులు అనుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు. మనకు దరఖాస్తులో మార్పులు చేసుకునేటప్పుడు మోడిఫికేషన్ విండో మనకు అప్పుడు ఖాతా అంటే సృష్టించడం జరుగుతుంది అనమాట. క్రియేట్ అయిన అకౌంట్ మనం క్రియేట్ చేసుకుంటాం. దాన్ని బట్టి ఫారంలో నింపిన వివరాలను మరియు ఎంచుకున్నటువంటి ఆర్ఆర్బీని మార్చడానికి అవకాశం ఉండదని అభ్యర్థులు గమనించాలి. ఎందుకంటే ఒకసారి మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత సంబంధించినటువంటి మళ్ళీ ఎడిట్ ఉండదు అనమాట. విండో ఓపెన్ కాదు, మళ్ళీ చేయడానికి ఉండే ఛాన్స్, అది ఒకటి చూసుకోవచ్చు. వయసు, ఏజ్ విషయానికి వస్తే లెక్కించడానికి మనకి ఏజ్ లిమిట్ కూడా సంబంధించిన తేదీ కూడా ఇచ్చారు మనకు. డేట్ ఆఫ్ రికార్డింగ్ అంటే మనకు ఏజ్ లిమిట్లో ఎలాంటి మార్పు కూడా ఉండదు, అంటే 1/1/2026 వరకు. సో మనకి ఏదైతే నోటిఫికేషన్ ఇస్తారో ఏజ్ విషయంలో అదే ఉంటుంది, అది కూడా చేంజెస్ చేయడానికి ఉండదు అనమాట. అదొకటి చూసుకోవాలి.
మరొకటి చూసుకుంటే విద్యార్థుల విషయం అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కదా, అవి కూడా చూసుకుంటే మనకు చూసుకుంటే మరియు ఇతర ధృవీకరణ పత్రాల చెల్లుబాటుకు సంబంధించినటువంటి ముఖ్యమైన తేదీని కూడా సవరించారనమాట. సో దీనికి సంబంధించి తేదీలను కూడా కొంచెం సవరించడం అయితే జరిగింది. ఇది సవరించిన ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణల చివరి తేదీ అంటే 27/11/2025గా పరిగణించాలి. సో అప్పుడు ఇచ్చిన పాత డేట్ ప్రకారం ఏజ్ ఎంత వరకు ఉంటుందో, సో ఇప్పుడు చేంజ్ చేసిన డేట్ ఏమైతుందో దాని వరకు అయితే మీరు కన్సిడర్ చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. అదొకటి క్లారిటీగా గుర్తు అయితే పెట్టుకోండి ఇక్కడ, ఓకేనా. ఎన్టీపీసీ పోస్టులకైతే దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులు ఈ పొడిగించిన గడువును సద్వినియోగం చేసుకోవాలని ఆర్ఆర్బీ సూచించింది. సో ఇంకెవరైతే చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా అయితే చేసుకోండి. దానికి సంబంధించి ఆర్ఆర్బీ మనకైతే చెప్పడం జరిగింది, సూచిస్తూ ఉంది, ఓకేనా. పూర్తి వివరాల కోసం అయితే దీనికి సంబంధించినటువంటి రైల్వే రిక్రూట్మెంట్ అధికారిక వెబ్సైట్ అయితే మీరు ఒకసారి సందర్శించండి. అక్కడ నుంచి మీరు అయితే అప్లికేషన్ అయితే చేసుకోండి, ఓకేనా. సంబంధించిన అధికార వెబ్సైట్ లింక్ ఉంటుంది, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా మీరు ఆ వెబ్సైట్లోకి లాగిన అయిన తర్వాత నోటిఫికేషన్ ఉంటుంది, సంబంధించిన అప్లికేషన్ ఫామ్ సంబంధించినటువంటి లింక్ ఉంటుంది. దాన్ని బట్టి మీరు అప్లికేషన్ అయితే చేయండి. అస్సలు మిస్ అవ్వద్దు, మంచి ఆపర్చునిటీ. మనకు ఒకసారి షెడ్యూల్ అయితే రీషెడ్యూల్ చేయడం జరిగింది. అప్లికేషన్ చేసుకోవడానికి కావచ్చు, సమర్పించడానికి, ఫీజు పే చేయడానికి దీనికి సంబంధించి రీషెడ్యూల్ చేశారు, కొత్త తేదీలు అనమాట ఇవి. ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇది ఈరోజు మంచి ఇన్ఫర్మేషన్ మనకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సంబంధించినటువంటి మంచి ఇన్ఫర్మేషన్ అనమాట. మనకు మరొక ఛాన్స్ అప్లికేషన్ చేసుకునే వాళ్ళకైతే గుడ్ న్యూస్. ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ చందు, మీ క్రియాంటెక్ 0508. Thanks for watching. Don't forget to subscribe, like, share, comment.